దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఎందుకంటే మీ సమర్పణ చాలా గొప్పది. ఇదే అవకాశం వచ్చిందని తిట్టగా చెవులు మూసుకోవద్దు. ఆల్రెడీ చెవులు కట్టారు గట్టిగా. చెవు కలిగిన వాడు మీ చెవులు దేవుని మాటల మీద పెట్టండి. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు విందాం. మరి గురువారం 6 గంటల నుండి ప్రారంభమైన ఈ 72 గంటల ప్రార్థన ఈ 2025 జనవరిలో మరి దేవుని సేవకుని హృదయంలో ప్రభు పెట్టిన భారం కొలది. మరి కంటిన్యూగా ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలని మరి దేవుని సేవకులు చెప్పడం చాలా సంతోషం. మరి దేవుడే దేవుని సేవకుల హృదయంలో, మరి తల్లిగారి హృదయంలో ఆలోచన పుట్టించారు. మరి ఆలోచన పుట్టించింది దేవుడు గనుక దేవుడే కొనసాగించాడు. స్తోత్రం కలుగును గాక. మరి యాకోబుని గురించి రాయబడిన మాట ఏంటంటే, యాకోబు మొగసిరి గలవాడై పోరాడి గెలిచాడు. మొగసిరి గలవాడై గెలిచాడు. మీరందరూ కూడా చక్కగా పగలు వచ్చిన వాళ్ళు కొందరు, ఉదయకాలం కొందరు వచ్చారు, ఈవినింగ్ కొందరు వచ్చారు, మధ్యాహ్నం కొందరు వచ్చారు. మరి ఆఖరి రోజున వెళ్ళకపోతే ఎట్లా అని ఈరోజు కొంతమంది గెస్టులు వచ్చి ఉంటారు. సంతోషం. హల్లెలూయా. వాళ్ళు విఐపీలు అంటాం కాబట్టి వాళ్ళని బట్టి కూడా దేవునికి స్తోత్రం. అయితే దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు. ఆ ప్రేమకు మేమేం చేయలేం. ఆయన ఉదయం వచ్చినా ఒకే కూలి అన్నాడు, మధ్యాహ్నం వచ్చినా ఒకే కూలి అన్నాడు, సాయంత్రం వచ్చినా కూలి మాత్రం మారదు కానీ బహుమానాలు మారుతాయి. కూలి వేరు, బహుమానం వేరు. హల్లెలూయా. బహుమానాలు వేరుగా ఉంటాయి పిల్లరా. చాలా సంతోషం. మరి విశాలమైన ప్రాంగణంలో, ఈ చక్కటి వాతావరణంలో, బాగుందా వాతావరణం? హల్లెలూయా. స్తోత్రం చెప్తాం గడి. హల్లెలూయా. భయపడితే చలి పులైద్దంట. భయపడితే చలి, మీరు భయపడద్దు. అర్థమైందా? భయపడద్దు. ఈరోజు ఎంతమంది దేవుని శక్తి పొందాలనుకుంటున్నారు? హల్లెలూయా. ఎంతమంది దేవుని బలాన్ని ఆశిస్తున్నారు? ఆమేన్. నా దగ్గర దేవుని బలాన్ని గురించిన టానిక్స్ ఉన్నాయి. మీ అందరికి ఇవ్వడానికి వచ్చాను ఈ రాత్రి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు? చాలామంది శక్తి లేదండి, బి కాంప్లెక్స్ 2 అదనంగా వేయండి అంటున్నారు. ఎనర్జీ డ్రింక్ తాగుతాం. శరీరం కొంచెం నీరసంగా ఉంటే నానా రకాలైన ప్రయత్నాలు మనం చేస్తాం కదా. అయితే ఆత్మలో బలహీనమైనప్పుడు మనం ఏం చేయాలి? పిల్లరా, ఈ 2025లో మనందరం కూడా ఆత్మలో శక్తి గలవారమై బ్రతకాలి. దేవుని యందు మనం బలం గలవారమై బ్రతకాలి. బలహీనంగా బ్రతకూడదు మనం. ఆమేన్. అయితే బలహీనతలు వస్తాయి. మనం శరీరం కనుక వర్షం మరి వాతావరణం మారినప్పుడు మనం కూడా మారుతాం. శరీరం మారింది, జలుబు చేసింది, నానా రకాలైన పరిస్థితులు మన శరీరం మీదకి వస్తాయి. కారం ఎక్కువైనా తంటే, కారం తక్కువైనా తంటే, ఉప్పు ఎక్కువైనా తంటే, ఉప్పు లేకపోయినా తంటే శరీరం చాలా ఇబ్బంది. కానీ పిల్లరా, మనం ఎప్పుడు బలహీనులమో అప్పుడే బలవంతులు అనుకోవాలట. అరే విన్నారా? ఏమన్నారు? ఎప్పుడు మనం బలహీనులమో అప్పుడే ఏమనుకోవాలి? మనం బలవంతులు అనుకోవాలి. ఎవరిని బట్టి? ఒకసారి ఓ పిల్లోడు ఏడ్చుకుంటూ ఇంటికి వస్తున్నాడంట. వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఏంట్రా రోజు స్కూల్ నుంచి ఏడ్చుకుంటూ వస్తున్నావు? సరే మీ నాన్న పంపిస్తాలే రేపు అంటే వాడు ఏడుపు అని మౌనంగా ఉన్నాడంట. రెండో రోజు వాళ్ళ నాన్నకి పాపం పెందలకడ ఆఫీస్ నుండి వచ్చాడు. 3 కల్లా వచ్చాడు. 4కి స్కూల్ వదిలిపెడతారు. ఏమండి, వాడు 5 రోజుల నుంచి రోజు ఏడ్చుకుంటానే వస్తున్నాడండి. మరి ఎవరు కొడుతున్నారో ఏం జరుగుతుందో తెలియట్లా. ఈరోజు తొందరగా వచ్చావు కనుక నువ్వు వెళ్ళి మన అబ్బాయిని తీసుకొని రండి, వాడి సంగతి ఏందో తేల్చుకొని రండి అందంట. మరి వాళ్ళ నాన్నగారు బండి వేసుకొని బర్రని వెళ్ళాడు. వీడు స్కూల్ గేట్ దగ్గర ఏడుతున్నాడంట. పాపం ఏడుతూ నిలబడ్డాడట. పాపం ఈయన కూడా జాలేసింది. ఏంట్రా, ఒకే ఒక్కడుకు వీడు రోజు ఏడుతున్నాడు, ఈరోజు కళ్ళారు చూసి తండ్రి కదండి, పాపం వాడు ఏడుస్తుంటే ఈయనకు ఉద్రేకం పెరిగిపోయింది. ఎవడరా మా వాడిని కొట్టింది అంటున్నాడు. ఇక పాపం వీడు ఏడ్చేసారే, ఎందుకురా, ఎవరు కొట్టారో చెప్పరా అంటే వీడు చెప్పకుండా బరాబరా వెళ్ళిపోయి కొట్టినోడిని కొడుతున్నాడు. వీడు వెళ్ళి రోజు ఈ పిల్లోడిని ఏ పిల్లోడైతే కొడతాడో
ఏ పిల్లోడి దగ్గరికి వెళ్ళి తన్నులు తినొస్తాడో వాడి దగ్గరికి వెళ్ళి వీడు వెళ్ళి డబా 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 కొట్టి ఇప్పుడు రారా అంటాడంట. అప్పుడు ఆ పక్కనున్న ఒక స్నేహితుడు అడిగండి, ఈడేంట్రా రోజు తన్నులు తిని ఏడుతాడు కదా, ఈరోజు ఏంట్రా ఇంత తిరగబడి కొట్టి ఇప్పుడు రారా చూసుకుందాం అంటున్నాడు, ఏంట్రా ఈడు ధైర్యం అని ఆ పిల్లోడిని ఇంకో పిల్లోడిని అడిగితే ఆ పిల్లోడు అన్నాడు, రే అర్రబాకండి ఈరోజు కొట్టొద్దు అని వాళ్ళ నాన్న ఉన్నాడు రా. ఎవరున్నారు? వాళ్ళ నాన్న ధైర్యంతో ఈరోజు వీడు ధైర్యంగా ఉన్నాడు, వీడు ధైర్యంగా నిలబడ్డాడు. కాబట్టి వీడి వెనక ఎవరున్నారు చెప్పండి? మన వెనక ఎవరున్నారు? చెప్పట్లేదు చూడు కొందరు. చెప్పండి. బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు. చప్పట్లు గట్టిగా మీరు చప్పట్లు కొడుతుండగానే చలి పారిపోను గాక. హల్లెలూయా. బలమైన దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు. పిల్లల ఇంత గొప్ప దేవుణ్ణి బైబిల్ గ్రంథంలో ఎంతో మందికి బలం ఇచ్చాడు. మనకివ్వడా? ఆ దేవుడేగా, ఆ బైబిల్ దేవుడే కదా. మన పితరులు ఆరాధించిన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు దేవుడే కదా. మనతో ఎందుకున్నాడు పిల్లరా? వారిని బలపరిచిన దేవుడు, వారిని లేవనెత్తిన దేవుడు, వాళ్ళని బలపరిచి ఆదరించి లేవనెత్తి నిరీక్షణించి విశ్వాసం ఇచ్చి వారికి శక్తినిచ్చిన దేవుడు ఈరోజు మనకెందుకు ఇవ్వడం? ఇస్తాడు. ఆమేన్. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. మీ కర్రులు, అది పెద్ద వచనం, ఆఖరి మాటలు చదివితే చాలమ్మా. బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను. నాతో చెప్పండి, మీరందరూ నోరారా చెప్పండి. బలహీనుడు చెప్పాలి. బలహీనుడు అనండి, చెప్పండి. బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను. ఇది ప్రవచనం. అర్థమైందా? ఇది ఒక ప్రవక్త నోటిలో నుండి వచ్చిన ప్రవచనం. ఏంటయ్యా ఈ ప్రవచనం అంటే, నీవు బలహీనురాలువే, నువ్వు బలహీనుడివే, నీవు కృంగిపోతావు, నీ శ్రమలు, నీ బాధలు, నీ కష్టాలు నిన్ను కృంగదీస్తాయి. నువ్వు బలహీనమవుతున్నావు. చాలాసార్లు బలంగా ఉండాలనుకుంటావు, బలహీనమైపోతున్నావు. చాలాసార్లు ప్రార్థన చేయాలనుకున్నావు, ప్రార్థన చేయలేకపోతున్నావు. చాలాసార్లు ఉపవాసం ఉండాలనుకున్నావు, ఉండలేకపోతున్నావు. చాలాసార్లు బైబిల్ చదవాలనుకున్నావు, చదవలేకపోతున్నావు. చాలాసార్లు ప్రభు ఇచ్చిన దాంట్లో మనం ఆరాధన చేయాలనుకున్నాం, చేయలేకపోతున్నాం. పెందల కడ రావాలనుకున్నాం, రాలేకపోతున్నాం. ఎంతో తీర్మానాలు ఉన్నాయి కానీ జరగట్లా. కారణం బలహీనమైపోతున్నాం. పిల్లరా, ఎప్పుడు మనం బలహీనులమో అప్పుడే మనం క్రీస్తుని బట్టి, దేవుణ్ణి బట్టి బలవంతులం. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. అందరం బలహీనమే. శరీరంలో ఉన్నంత వరకు పిల్లరా బలహీనతలు ఉంటాయి. శరీర బలహీనతలు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. శరీరం నీరసంగా ఉంటే ఏదైనా ఎనర్జీ డ్రింక్ తాగుతాం. శరీరం బలహీనతగా ఉంటే బి కాంప్లెక్స్ టాబ్లెట్ వేసుకుంటాం. శరీరం బలహీనతగా ఉంటే న్యూరోబిన్ ఇంజెక్షన్ ఏదైనా వేసుకుంటాం. శరీరం బలహీనమైతే ఏదేదో చేస్తాం, నానా రకాల. ఆత్మ బలహీనమైతే పిల్లరా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు తన జనులకు బలం ఇచ్చేవాడు. చప్పట్లు కొట్టు గట్టిగా. కీర్తనల గ్రంథం 29వ కీర్తన. ఎంత చక్కటి మాట పిల్లరా. 29వ కీర్తన 11వ వచనాన్ని చదువుదాం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించువాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. స్తోత్రం చెప్పుదాం గట్టిగా. దేవుడు తన ప్రజలైన వారికి బలమును అనుగ్రహించును. బలమిచ్చేవాడు, తన ప్రజలకు బలమిచ్చేవాడు. పిల్లరా, ఈ దినాల్లో నువ్వు బలం కావాలని ఎక్కడెక్కడో తిరుగుతున్నావు. నీవు కృంగిపోయి నీ బలహీనత, నీ శరీర రోగం, నీకొచ్చిన బలహీనతలో శరీర అస్వస్థతను బట్టి నెమ్మది లేక, సుఖం లేక, సంతోషం లేక, ఆనందం లేక, నిద్ర పట్టక ఎక్కడో దొరికిద్దని తిరుగుతున్నావు కదా. ఎక్కడికి వెళితేనో దొరికిద్దని తిరుగుతున్నావు.
ఈ రాత్రి బైబిల్ గ్రంథం చెప్తుంది, నిజరక్షకుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను నన్ను సృజించిన దేవుడు, ఈ సృష్టిని మరి శ్వాసిస్తున్న దేవుడే, ఆ సర్వాధికారి అయిన దేవుడు అంటున్నాడు, నా ప్రజలకు నేను బలమిచ్చేవాడును. ఆమేన్. రెండు చేతులెత్తి నమ్మిన వారు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు ఒక అద్భుతమైన మాట చెప్పనా? చప్పట్లు కొట్టడానికి రెడీలో ఉండండి. బలమిచ్చు దేవుని దగ్గరికి వచ్చాను. చప్పట్లు గట్టిగా. ఏ దేవుని దగ్గరికి వచ్చా? అంతే, బలమిచ్చు దేవుని దగ్గరికి వచ్చాం. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. ఎంతమంది ప్రయాసపడుతున్నారో చూసారా? ఎన్ని దిగ్గులకు వెళ్తున్నారో, ఎంత ప్రయాణం చేస్తున్నారో, ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారో, సమాధానం లేదు, నెమ్మది లేదు, సుఖం లేదు, సంతోషం లేదు. ఆ తీర్థయాత్ర, ఈ తీర్థయాత్ర, అక్కడికి ఇక్కడికి ఎన్ని డబ్బులు. బలముందా? శక్తి ఉందా? ఆదరణ ఉందా? నెమ్మది ఉందా? రక్షణ ఉందా? నిరీక్షణ ఉందా? ప్రియులారా, సుఖంగా ఉంటున్నావు? లేదు. ఈ రాత్రి మనం ఇవన్నీ ఇచ్చే దేవుని దగ్గరికి వచ్చాం. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఇవన్నీ ఇచ్చే దేవుని దగ్గరికి వచ్చాం. చప్పట్లు కొడదాం గట్టిగా, కొడదాం గట్టిగా, చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి ప్రియులారా. నా జనులైన వారికి నేను ఏమిస్తానంటున్నాడు? బలమునిచ్చు దేవుడును. ప్రియులారా, దేవుని బలం నీవు నేను ఎలా పొందాలి? దేవుని బలాన్ని మనం ఎలా పొందగలం? దేవుని బలాన్ని మనం ఎలాగూ పొందగలం? 3 మాటలు చెప్పి ముచ్చటగా ముగిస్తాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుని బలాన్ని మనం ఎలాగూ పొందగలం? 3 లేక 2 మాటలు. స్తోత్రం చెప్తాం గట్టిగా, చెప్తాం గట్టిగా. హల్లెలూయా. నెంబర్ 1, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం ప్రియులారా. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, మాంసము భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయుడి, వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. దుఃఖపడకుడి. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమునొందెదరు. స్తోత్రం చెప్తాను గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, తాత్కాలికమైన దానితో మనం బలం పొందలేం. తాత్కాలికమైన దానితో మనం బలం పొందలేం. అది కొంతవరకే ప్రయోజనం. క్రొవ్విన దూడలను, భౌతిక సంబంధమైన దానితో మనం కొంతవరకే సంతోషించగలం. పరిపూర్ణమైన సంతోషం, పరిపూర్ణమైన ఆనందం, పరిపూర్ణమైన కృప యెహోవా యందు ఆనందించడం ద్వారా బలం వచ్చిందట. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎవరి యందు ఆనందం? యెహోవా యందైన ఆనందం. చూసారా పిల్లరా, లోకాన్ని బట్టి ఆనందించాలనుకునే బలహీనైపోతున్నారు చాలా మంది. ఒక పిల్లోడంటే 26 ఏళ్ళు పెళ్లిగాల. ఈ మధ్య ఆ కుర్రోడు 80 కేజీలు ఉండవలసిన కుర్రోడు 35-36 కేజీలకు వచ్చాడు. పాపం ఒకే ఒక కొడుకు. ఎంతమంది డాక్టర్లు ఉన్నారో అంతమంది దగ్గరికి తిప్పారండి. అతనిలో ఏమీ లేదు. స్కానింగ్ తీస్తున్నారు, ఎంఆర్ఎఫ్ స్కాన్ చేశారు, సిటీ స్కాన్ చేశారు, గుండె జబ్బుకు సంబంధించిన అన్నీ చేశారు. చాలా మంది బోత వైద్యుల దగ్గరికి తీసుకెళ్లారు, రైగట్టారు. ఇక ఏమీ లేదంటున్నారు, ఏమీ లేదు. ఏంట్రా ఈ కుర్రాడు? ఒక సేవకుని దగ్గరికి తీసుకెళ్ళి ప్రార్థన చేస్తే ఆ సేవకుడు చెప్పాడు, బాబు నువ్వు సెల్ ఫోన్ వాడతావా అని అడిగాడట. వాడతానండి. ఏ టైంలో చూస్తావు అని అడిగాడట. సాయంత్రం 10 గంటలు దాటిన కాంచి ఉదయకాలం 6 గంటల దాకా చూస్తాడంటండి. సాయంత్రం అది కరెక్ట్గా భోజనం చేసి పండుకునే టైం. ఏమండి, ఏం చూస్తావు బాబు? అన్నీ చూస్తానండి. అసలు ఎక్కువగా ఏం చూస్తావు బాబు? ఏం చూసేదేముంది? యవనస్తులు ఏం చూస్తారండి? పిల్లరా, ఆ కుర్రవాడికి తెలియకుండానే యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యి
తెల్ల రక్త కణాలు పాసలోకి వెళ్ళిపోయి తగ్గిపోతున్నాడు. ఆ సేవకుడు చెప్పాడు, ఇతనికి ఏ రోగం లేదు, సెల్ ఫోన్ వాడకుండా ఉంటే ఈ పిల్లలు జబ్బు వాద్దని చెప్పాడట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అశ్లీల చిత్రాలు, భయంకరమైన డ్యాన్స్, భయంకరమైన నిజంగా ఎంత భయంకరమైన చిత్రాలు చూసి శరీరాన్ని పాడు చేసుకుంటున్నారో చూసారా పిల్లరా? నీ ఆనందం సెల్ ఫోన్లో ఉందనుకుంటున్నావా పిల్లరా? నీ ఆనందం సినిమాలో ఉందనుకుంటున్నావా? నీ ఆనందం ఏదో త్రాగడంలో ఉందనుకుంటున్నావా? నీ ఆనందం ఏదో స్నేహితుల్లో ఉందనుకుంటున్నావా? నీ ఆనందం ఎక్కడుందనుకుంటున్నావు? దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా యందు ఆనందించువాడు బలము పొందుతాడు. స్తోత్రం కలుగును గాక. దేవుడే నీకు బలంగా మారును గాక. చప్పట్లు పెడదాం గట్టిగా. దేవుడే నీకు బలంగా మారును గాక. దేవుని యందే ఆనందించుదువు గాక. ఆనందమే బలంగా మారును గాక. అసలు దేవుడు అర్థమైతే ఎంత ఆనందిస్తామో తెలుసా పిల్లరా? దేవుడు నీకు అర్థమైతే పిల్లరా, ఆయన ఎంత శక్తి కలిగిన వాడో నీకు అర్థమైతే, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో నీకు అర్థమైతే, ఆయన నీ కొరకు ఏం తీసుకొచ్చాడో నీకు అర్థమైతే, ఆయన కృప నీకు అర్థమైతే, ఆయన కనికరం నీకు అర్థమైతే, ఆయన జాలి నీకు అర్థమైతే, ఆయన ఎంత ఆనందిస్తామో తెలుసా? స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఇలా ఉన్నామంటే ఎవరిని బట్టి ఆనందం అండి? ఇది దేవుడే కదా. ఈ బలం ఎక్కడి నుండి వచ్చింది? దేవుడి నుండే కదా. కాబట్టి నెంబర్ 1, దేవుని యందు ఆనందించువాడు ఏం పొందుతాడట? బలం పొందుతాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. నీకు దేవుడే బలం. దేవుడు తప్ప నీకు బలం లేదు. దేవుని పాటల ద్వారా నీకు బలం, వాక్యం ద్వారా బలం, స్తుతించడం ద్వారా నువ్వు బలం, ఉపవాసం ద్వారా బలం, సమాజంగా కూడటమే బలం. పిల్లరా, దేవుని సేవకుని మాట వినడమే బలం. హల్లెలూయా. బలం ఇదే. ఇంతకన్నా బలం ఏమన్నా చెప్పండి? అజ్ఞానులను జ్ఞానులుగా చేసింది వాక్యం, బలహీనను బలపరిచింది వాక్యం, ఎన్నిక లేని వారిని ఏం చేసింది? ఎన్నిక లేని వారిని గొప్పవారిగా చేసింది వాక్యం. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ప్రపంచాన్ని ఏలేరండి సేవకులు, ప్రపంచాన్ని ఏలేరు. ఆ వాక్యములో ఉన్న బలం, దేవుని బట్టి బలం. వారు దేన్ని లెక్క చేయలేదు, లోకములో ఉన్న ఎడ్యుకేషన్ లెక్క చేయలేదు, బంధువులు లెక్క చేయలేదు, ఎవరిని ప్రాధాన్యత ఘనత ఇవ్వలేదు. ఎవరికి? దేవుణ్ణి ఘనపరిచారు. స్తోత్రం చెప్పు గట్టిగా. చెప్పు గట్టిగా. హల్లెలూయా. దేవుడే నా బలం. అందరూ ఈ మాట చెప్పండి. దేవుడే అనండి గట్టిగా. దేవుడే అనండి గట్టిగా. దేవుడే, దేవుడే, దేవుడే నా బలం. బలహీనతలో బలపరచువాడు ఆయన. రెండో మాట తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృప చేత బలవంతుడవు కమ్ము. అబ్బా, ఎంత మంచి మాట అండి. రెండోది, ఎలా మనం బలవంతులు కాగలమంటే కృప ద్వారా. అందరు చెప్తారా ఈ మాట? ఏందమ్మా, ఇంకా కొంచెం గట్టిగా చెప్తారయ్యా? ఏంది అర్థం కాదు ఈసలికి. అది వచ్చి తాతయ్య చెప్తున్నాడు క్లియర్గా, కృప ద్వారా. అంతే. స్తోత్రం కలుగుందన్న. హల్లెలూయా. ఆయనకు వచ్చేసింది బలం అంతే తాతయ్యకి. ఒక వ్యక్తి కృప ద్వారా బలవంతుడవుతాడు. యెహోవా యందు ఆనందించుడు ద్వారా బలం మొదటిది. రెండోది పిల్లరా, కృప ద్వారా బలవంతులం అవుతాం. చెప్పండి గట్టిగా. 100%, 100% అర్హులం కాదు మనం. 100% అర్హత లేని వ్యక్తిని అర్హులుగా చేయడమే కృప. చెప్పండి గట్టిగా. ఈ మాట ఎంతమందికి అర్థమైంది? వినండి వినండి వినండి. ఒక మాట చెప్తాను వినండి. 100% అన్ఫిట్ మనం, దేనికి పనికిరాం. 100% పనికిరాం పిల్లరా. పనికొచ్చేటట్టు చేసిందే కృప. హల్లెలూయా. చెప్పండి. అర్హత లేని మనలను అర్హులుగా చేసింది దేవుని కృప. కృపను గురించి ఎంతమంది పాడారండి, ఎన్ని పాటలు రాశారండి పిల్లరా. దేవుని కృప ఒక వ్యక్తిని ఎలా మార్చిందండి.
అజ్ఞానులను జ్ఞానవంతులుగా మార్చింది దేవుని కృప. ఓ బలహీనలను బలపరిచింది దేవుని కృప. పెంట కుప్పల మీద దీనులను పైకి లేపి ప్రజల ప్రధానులతో కూర్చోబెట్టింది దేవుని కృప. స్తోత్రం చెప్ప గట్టిగా. ఎంత కృప అండి పిల్లరా. పౌలు తిమోతికి, ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తా ఉన్నాడు, నీవు కృప ద్వారా తప్ప దేని ద్వారా బలవంతుడు కాలేవు. తిమోతి డియర్ ఫ్రెండ్, వినాలి, జాగ్రత్తగా వినాలి పిల్లరా. ఇదిగో నీవు కృప ద్వారా తప్ప, కృప ఉంది, ఇది కృపాకాలం. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎంతమంది కృప పొందాలనుకుంటున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. మనం కృప పొందే ఇక్కడి నుంచి వెళ్ళాలంతే. ఆమేన్. ఈ 3 రోజుల ప్రార్థనకి ఈ ఆశీర్వాదం ఏంటంటే నువ్వు కృప పొంది ఇక్కడి నుంచి వెళ్ళాలంతే, నువ్వు బలం పొంది వెళ్ళాలంతే ఇక్కడి నుంచి. స్తోత్రం చెప్పగడిగా. కృప కలుగునుగాక. అబ్బో, క్రిస్మస్ దినాల్లో ఎన్ని ప్రసంగాలు. నేను కూడా చెప్తున్నాను వినండి. మరీగా ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవదూత ఈయన మరీ దగ్గరికి వచ్చి మరీ తండ్రి మరి భయపడద్దు, దేవుని వలన నీవు కృప పొందితివి. ఎంతమంది ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు? పాప మా అమ్మకి అర్థం కాదు, వృద్ధిరాలు ఎత్తుతుంది. పిల్లలు లేని వాళ్ళు, పిల్లల కన్నవాళ్ళు కాదు, పిల్లలు. ఇంకా నాకు పెళ్ళి 4 ఏళ్ళు అవుతుందనియా, 3 ఏళ్ళు అవుతుంది, ఒక 10 ఏళ్ళు అవుతుందనియా, ఇంకా పిల్లలు కలగలేదు. థ్యాంక్ యూ అమ్మా. ఇంకా ఇంకెవరైనా ఉన్నారా? చెప్పాలి. విశ్వాసంతో చేయి పిల్లరా. ఈ 72 గంటల్లో కార్చిన కన్నీరు నీకు ఉపయోగపడబోతుంది. ఒక టానిక్గా మారిపోతుంది, ఒక పసరగా మారిపోతుంది నీకు. హల్లెలూయా. చెప్పుగడిగా హల్లెలూయా, చెప్పుగడిగా హల్లెలూయా. నేను చెప్పనా, మరీ దగ్గరకు వచ్చే దేవదూత అంటది నువ్వు కృప ద్వారా గర్భఫలం. అంతే. చెప్పండి గట్టిగా. కృప ద్వారా స్వస్థత, కృప ద్వారా ఆదరణ, కృప ద్వారా నెమ్మది, కృప ద్వారా కృపే. స్తోత్రం చెప్ప గట్టిగా. హల్లెలూయా. ఎంత గొప్ప కృప అండి ఇది. మనం కృప కిందకు వచ్చాం. ఎక్కడికి వచ్చాం చెప్పండి? మనందరూ కృప కిందకు వచ్చాం. భయపడద్దు పిల్లరా, భయపడద్దు. మనతో దేవుని కృప ఉంది, మనతో దేవుని కృప ఉంది. బలహీనమే బలపరిచే దేవుని కృప మన ప్రక్కన ఉంది. స్తోత్రం చెప్పు గట్టిగా. కృప లేకపోతే చేపలు పట్టుకుని జాలరండి. సముద్రం మీద చేపలు ఏటకెళ్ళి రాత్రి అంతా ప్రయాసపెడితే ఒక్క చేప కూడా దొరకలేదని నిరుత్సాహంతో, బాధతో ఆ వలలు కడుక్కుంటూ సముద్రం మీద దిగాలిపోయి నా భార్యకి ఏం చెప్పాలి, నా పిల్లలకి ఏం చెప్పాలి, అయ్యో నా వలకేం చుట్టుకుందో, నాకేం చుట్టుకుందో, ఏం దరిద్రమో అని నిరుత్సాహంతో, బాధతో తలా బాదుకొని ఒడ్డును కూర్చొని ఉంటున్న శిష్యులకు యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. పిల్లరా, ఏంటి బాబు అలా ఉన్నారు? ఏం చెప్తామయ్యా, ఒక్క చేప కూడా పడలేదయ్యా. రాత్రి అంతా ప్రయాసపడ్డామయ్యా, ఒక్క చేప కూడా పడలేదయ్యా. ఏమైందో తెలియటం లేదు. అయితే నా మాట వింటారా? వింటామయ్యా. అయితే మీ ధోనిలను కొంచెం లోతుకు నడిపించండి. స్తోత్రం చెప్పు గట్టిగా. వెంటనే పిల్లరా, లోకసువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో మాట ఏంటంటే, అయ్యా నీ మాట చొప్పున వలేస్తున్నాం, నీ మాటకు లోబడుతున్నాం, నీ మాటకు విధేయత చూపుతున్నాం, నీ మాటను గౌరవిస్తున్నాం, నీ మాట మీద నాకు విశ్వాసం ఉంది, నీ మాటలో బలం ఉంది, నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో ఆరోగ్యం ఉంది, నీ మాటలో నెమ్మది ఉంది, నీ మాట మేము నమ్ముతున్నామయ్యా. స్తోత్రం చెప్పే గట్టిగా. అక్కడ ఏమని రాయబడింది? వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పెట్టారు. చేపలు పెడదామా గట్టిగా. ఎన్ని చేపలు? ఎక్కడికి వెళ్ళి రాత్రి చేపలు? రాత్రి ఎక్కడికి వెళ్ళి ఈ చేపలు? గురువారం పగలు ఎక్కడికి వెళ్ళి ఈ చేపలు? గురువారం రాత్రి ఎక్కడికి వెళ్ళి ఈ చేపలు? ఏమండి, ఈరోజు పగలు ఎక్కడికి వెళ్ళి, శుక్రవారం ఎక్కడికి వెళ్ళి, శుక్రవారం రాత్రి ఎక్కడికి వెళ్ళి ఈ చేపలు? ఎక్కడికి వెళ్ళి ఈ చేపలు? ఈరోజు రాత్రి వచ్చిన కొన్ని చేపలు. స్తోత్రం. వారు అలాగూ చేసి బలమైన చేపలను పట్టారట. అబ్బా, అక్కడ రాయబడిన మాట అండి, విస్తారమైన చేపలు. ఎన్ని చేపలు? ఇది కృప కాదా?
ఇది కృప కదా. పౌలు తిమోతితో అంటున్నాడు, కృప వలన నీవు బలవంతుడవు కమ్ము. కృపే నిన్ను బలపరిచింది. కృప ద్వారా నువ్వు బలవంతుడు కమ్ము. కృపే కృపే కృప తప్పేముంది చెప్పండి? అయ్యో క్షీణించిపోయిన బలహీనం, అయ్యా శరీరంలో ఆరోగ్యం పోయింది, శరీరంలో ఆనందం పోయింది, శరీరంలో రక్తం ఉడిగిపోయింది, శరీరం మృతతులితం అయిపోయింది, శరీరం రూపురేఖలు మారిపోయినాయి. అయినా పర్లేదు, స్తోత్రం చెప్ప గట్టిగా. కృప ఉంది. చప్పట్లు కొట్ట గట్టిగా. ఏముంది దగ్గర? కృప ఉంది. కృప ఉంది. పిల్లరా, నమ్మిన వారి పక్షంగా కృప ఉంది. స్తోత్రం చెప్ప గట్టిగా. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆమె కృప పొందాను. అందరూ చెప్పండి గట్టిగా. ఈరోజు నువ్వు కృప పొందడానికి సిద్ధంగా ఉన్నావా? కృపలో బలం ఉంది. కృపలో ఏముంది చెప్పండి? కృపలో బలం ఉంది, కృపలో శక్తి ఉంది. స్తోత్రం కలుగును గాక. మూడో మాట చెప్తున్నాను, కొంచెం తొందరగా వెళ్దాం. రేపు ఉదయకాలం ఆరాధనలు ఉండే కనుక కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం చదువుదామా పిల్లరా? 31 వచనం చదువు. యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. పక్షిరాజుల వలె వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారిలోకి వచ్చిన నూతన శక్తి ద్వారా అంట వారు నూతన శక్తి పొంది అలయక ఏందంటే చెప్పండి, అలయక. అలసట లేదు భక్తిలో పిల్లరా, అలసట లేదు భక్తి జీవితంలో, అలసట లేదు. కారణం చెప్పనా? నూతన బలం వచ్చేసింది వీళ్ళకి. స్తోత్రం చెప్ప గట్టిగా. ఎలా వచ్చిందయ్యా నూతన బలం అంటే? యెహోవా కొరకు ఎదురు చూచుట ద్వారా. 29వ వచనం కూడా చదువుదామా? 29వ వచనం చదువుదామా? సొమ్మసిల్లిన వారికి ఏమిచ్చువాడు ఆయన? అందరు వెనకలు చెప్పండి, పురుషులు చెప్పండి అయ్యా. సొమ్మసిల్లిన వారికి. చాలా మంది సొమ్మసిల్లిపోతారు. ఇంకేముందులండి, చేసేములండి, వెళ్ళేములండి, అది కూడా చేసామండి, ఆ ప్రయత్నం కూడా అయిపోయిందండి, లేదండి లాభం లేదన్నారండి. సొమ్మసిల్లిపోతాం. కడదాం అనుకున్నామండి, అన్ని సమకూడియండి, ఏందో ఆగిపోయిందండి, ఇంకట్లేములండి, ఇంక చేయలేములండి, ఇంకెళ్ళలేములండి, అయ్యో ఇంక ఈ జీవితం ఇంతేలేండి. నో, అలా కాదు. నువ్వు ఏ విషయంలో సొమ్మసిల్లిపోయావా? నీ వ్యాపార విషయంలో సొమ్మసిల్లిపోయావా? నీ పిల్లల విషయంలో సొమ్మసిల్లిపోయావా? నీ కుటుంబ విషయంలో సొమ్మసిల్లిపోయావా? నువ్వు ఇల్లు కట్టాల్సిన విషయంలో సొమ్మసిల్లిపోయావా? నీ బిడ్డల విషయంలో సొమ్మసిల్లిపోయావా? నీ పొల విషయంలో సొమ్మసిల్లిపోయావా? నీకున్న పరిస్థితులు సొమ్మసిల్లిపోయావా? నీ ఎడ్యుకేషన్ విద్యలో, నువ్వు చదువులో సొమ్మసిల్లిపోయి ఇంకా లాభం లేదండి. దేవుని వాక్యం చెప్తుంది, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు. స్తోత్రం చెప్ప గట్టిగా. చదువు. శక్తిహీనులకు బలాభివృద్ధి. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఎంత చక్కటి మాటలండి పిల్లరా, ఎంత అద్భుతమైన మాటలండి. బలాభివృద్ధి, బలంలో కూడా అభివృద్ధి. స్తోత్రం చెప్పు గట్టిగా. చెప్పు గట్టిగా. బలంలో కూడా ఏంటది? బలాభివృద్ధి. బలాభివృద్ధి. ఎంతవరకు బలం? ఎన్ని సంవత్సరాలు ఈ బలం? ఎన్ని సంవత్సరాలు? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె గర్భము ధరించుటకు శక్తి కలిగింది అయిపోయిందట. ఏం కలిగింది? ఏమైంది? ఎవరామె? శారా. ఆమె రక్తముడిగిపోయి వృద్ధాప్యం వచ్చి పిల్లరా, ఆమె మృతతుల్యమైన శరీరములో నుండి ఆమెకు శక్తి వచ్చేసిందట. స్తోత్రం కలిగింది గాక. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, వృద్ధులు నూతన బలం పొందుతారట. చప్పట్లు కొట్టి గట్టిగా. వృద్ధులు కొట్టండి ఇంకా గట్టిగా. వృద్ధులు ఏం పొందుతారు? ఎలా పొందుతారు వృద్ధులు నూతన బలం? ఆయన కొరకు ఎదురు చూడడం వల్ల. స్తోత్రం చెప్పు గట్టిగా. వృద్ధులారా ఇంక ఇడిచిపెట్టండి. చేసిన నాళ్ళు చేశారు, చూసిన నాళ్ళు చూశారు. వాళ్ళని పెళ్లి చేయాలి. మనవడు కదయ్యా, మనవడు 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 3 తరాలు. ఇంకా ఏం చూడాలంటే ఓకే, చూసేవులే కేసేకిలు చూడు. నువ్వు గనక ఈ చూసుకుంటూ ఉంటే శక్తి తగ్గిద్ది. ఈ కాదు, ఈ ఆపి ఆయనకి వెళ్ళి చూడు.
ఇక ఆయనకి వెళ్ళి చూడటమే. నీవు యేసయ్యా నువ్వు ఎప్పుడు వస్తావు నాయనా, నీవు నూతన బలం నాకే, నీ శక్తి నాకే, నేను మంచంలో పడకూడదు, తిరుగుతానే స్తోత్రం చెప్పు గట్టిగా. నూతన బలం అంతే, ఆనోకు వల్ల వెళ్ళిపోవటం అట్లాగా. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆనోకు వల్ల వెళ్ళిపోవడమే, ఆయనతో దేవునితో నడుస్తూ 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 అలాగ వెళ్ళాడటంతే. అది నూతన శక్తి. ఎవరు ఆయన కొరకు ఎదురు చూస్తారు, ఎవరు ఆయన కొరకు కనిపెట్టుకుంటారు పిల్లరా, వాళ్ళకు నూతన శక్తి దొరికింది. ఈ రాత్రి నూతన శక్తి పొందాలనుకుంటున్నారా? ఎంతమంది నూతన శక్తి పొందాలనుకుంటున్నారు? దేవుడు నూతన శక్తిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక నూతన శక్తిని ప్రభు ఇవ్వబోతున్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇంకొక మాట చెప్తాను. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుదామా? అయితే తమ దేవుని ఎరుగువారు, అయితే తన దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి. అబ్బా, ఏం కలిగి? ఎవరు? తమ దేవుని తమ ఎరుగువారు. ఏంటంట? దేవుని అమ్మో, చాలా మందికి దేవుళ్ళు ఉంటారండి, చాలా మందికి దేవుళ్ళు ఉంటారు. ఒక ఆమెకి నిన్న 31 రాత్రి నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదని వాగ్దానం వచ్చింది. అది వాగ్దానం కాదు, అసలు ఆజ్ఞది. ఎవరు రాశారు మొత్తం ప్రింట్ అయిందని వచ్చేసింది. నేను అడిగా, నీకు ఈ దేవుడు కాక ఇంకెవరు ఉన్నారులమ్మ దేవుడు? ఇంకెవరు అయ్యా, పిల్లలేగా అంటుంది. ఇంక నాకు దేవుళ్ళు ఎవరు? ఈ పిల్లలేకయ్యా దేవుళ్ళు అంటుంది. అందుకే నీకు ఇది సూటిగా వచ్చింది. అసలు ఇది వాగ్దానం కాదు, ఇదేంది ఆజ్ఞ. అసలు నీ కొరకే ప్రింట్ వేసినట్టున్నారు. ఆజ్ఞ వాగ్దానంగా మార్చాడు దేవుడు. స్తోత్రం చెప్పగట్టుగా. ఇక పిల్లల్ని వదిలిపెట్టాలి అంటే వదిలిపెట్టడం కాదు, చేసిన అన్నాళ్ళు చేసాం, పోషించాం, రక్షించాం, వాళ్ళ కడుపు మార్చుకున్నాం, పెట్టాం, కట్టాం, ఏదో చేసాం. ఇక ప్రభు పాదాల దగ్గర గడపాలండి. ఈ లోకంలో ఎవ్వరు మనకు దేవుళ్ళుగా ఉండకూడదండి, ఏది మనకు దేవుళ్ళుగా ఉండకూడదండి. 3 విషయాలు చెప్తాను వినండి. హోషేయ గ్రంథంలో ఉంది, వారి చెయ్యి వారికి దేవుడట. ఈ చెయ్యి దేవుడు అండి. కొంతమంది చేతి పనులు పప్పు గుత్తులు తయారు చేసి ఆయన కొన్నాడు తెనాల్లో. ఆ పప్పు గుత్తులు ఎన్ని తయారు చేస్తాడు, తిట్లు ఎన్ని, ఏయా బాగున్నాయి, ఇదేగయ్యా నాకు, ఇదేగయ్యా అన్నం పెడుతుంది. ఈ పప్పు గుత్తులు ఎన్ని తయారు, ఇదొక దేవత, ఇదొక దేవుడయ్యా, మాకు దేవుడయ్యా. కొన్ని కొట్టుల్లో అక్కడక్కడ కస్టమర్లే దేవుళ్ళని రాస్తారు. కస్టమర్లే, అసలు దేవుళ్ళు కస్టమర్లు అవుతారా అండి? చెప్పండి, ఎంత అన్యాయం. దేవుడే. స్తోత్రం చెప్పు గట్టిగా. నీకు దేవుడు ఎవరున్నారు? ఏది నిన్ను దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావో అదే దేవుడు. దేవుని కంటే మనం ఎక్కువ ఎవరిని గణపరుస్తామో వాళ్ళే దేవుడు. దేవుని కంటే మనం దాచిపెట్టేస్తాం కొందరు. స్తోత్రం చెప్పిగా. పింఛన్ రావటం ఆలస్యం, తాగుబోతుడికి 200 ఇవ్వాలి, పెద్ద కొడుకుకి. చిన్న తాగుబోతు చిన్న కొడుకు 200 ఇవ్వాలి, దేవుడికి 500, దేవుడికి 50 రూపాయలే. ఈ 4000 పింఛన్లో 1000 రూపాయలు తాగుబోతుడికి పోతుంది, ఇంకొక 3000 ఉంచుకుంటుంది. ఇందులో ఒక 50 రూపాయలు ఎవరికి? ఎంత అన్యాయం చూడాలి. దేవుని సొమ్మండి, నీ చేతులు కష్టార్జితం అది దేవుని సొమ్మండి. ఎవరికి ఇస్తున్నావు? రాగానే ఎవరికి ఇస్తున్నావు? అయ్యా వాడు కత్తి పెడతాడయ్యా ఈ పోతే, మరి దేవుడు పెట్టడా కత్తి? వాడు భయపెడతాడయ్యా, వాడికి ఈ పోతే కష్టమేనయ్యా. ఎన్నాళ్ళు ఇస్తావు పిల్లరా? వాడు కడుపుకు పెట్టి పర్లేదు, తాగడానికి ఎంతమంది రీతిగా ప్రాణాలు తీసుకుంటున్నారు తెలుసా? వాడికి ఎవరు దేవుడు? దేవుని వాక్యం చెప్తుంది, చదువుమా. తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి. ఏం కలిగి? స్తోత్రం చెప్పు గట్టిగా. 2 చేతులెత్తి గట్టిగా స్తోత్రం చేద్దాం గట్టిగా. షడ్రకు మేషకు అబేద్నెగోలు రాజు ముందుకు నిలబడ్డారు. రాజు ముందు రాజు అడుగుతున్నాడు, రే ఇదిగో మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తారు. ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పటికన్నా మారుతారా లేదా? ఈ ప్రతిమ మొక్కుతారా లేదా? రాజా మేము మొక్కను. ఏంట్రా మీ ధైర్యం? దేవుడే మా ధైర్యం. స్తోత్రం చెప్పు గట్టిగా. మిమ్మల్ని పట్టి అగ్నిగుండంలో వేస్తే ఎవడు రక్షిస్తాడు రా?
మా దేవుడు రక్షిస్తాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. రాజా ఒక మాట విని జాగ్రత్తగా, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఆమేన్. ఒకవేళ రక్షించినా రక్షించకపోయినా ఆ దేవునికి తప్ప నీకు మాత్రం నమస్కారం చేయాలి. వాళ్ళ ధైర్యానికి రాజు అదిరిపోతాడు. పిల్లరా, ఒకే మాట అంటారు, మా దేవుడు మాకు తెలుసు. ఆ దేవుడు ఎలాంటి వాడో, ఆయన శక్తి ఎంత గొప్పదో, ఆయన బలం ఎంత గొప్పదో, ఆయన నిజంగా ఆయన ప్రభావం ఎంత గొప్పదో, ఆయన మహిమ ఎంత గొప్పదో మాకు తెలుసు ప్రజా. ఆయన రక్షించిన రక్షించగా పోయిన. స్తోత్రం చెప్పు గట్టిగా. దేనికి భయపడలేదండి, దేనికి భయపడలేదు. కారణం చెప్పనా? వాళ్ళు దేవుని శక్తి ఎరిగిన వారు, వాళ్ళు నమ్మిన దేవుని గురించి వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు. మనం కూడా పిల్లరా, మన దేవుడు సామాన్యుడు కాదు. మన దేవుని గురించి నువ్వు ఎలా బ్రతుకుతున్నావో నాకు తెలియదు. మన దేవుడు బలమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇంకొక మాట చెప్తాను చూడండి, ఇంకొక మాట చెప్తాను చూడండి. దేవుని ఒక జకర్యా గ్రంథం 12వ అధ్యాయం, జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతాం. అప్పుడు యెరూషలేములోని అధికారులు దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని. నమ్ముకొనుట వలన ఏం కలుగుతుంది? మాకు బలము కలుగుచున్నది. చెప్పుకుందరు హృదయంలో చెప్పుకుంటారట. ఎంత అద్భుతమైన మాట అండి పిల్లరా. మనం బలం ఎలా పొందగలం? ఆత్మీయమైన బలం, ఆత్మీయమైన శక్తి, దేవుని యందైన బలం, దేవుని కొరకైన బలం, దేవుని సేవ కొరకైన బలం. పిల్లరా, ప్రార్థనకు రావడానికి బలం, ప్రార్థించడానికి బలం, సమర్పణ కొరకైన బలం, దేవుని కొరకు నిలబడడానికైన బలం, దేవుని పరిచర్యడానికైన బలం. ఇది ఎవరి ద్వారా అంటే ఆయన ద్వారా. హల్లెలూయా. చెప్దాము గట్టిగా హల్లెలూయా. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనంలో చదివిద్దాం. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము దేవుని నమ్ముకోవటం ద్వారా మాకేం కలుగుతుంది? బలము కలుగుతుంది. నువ్వు నమ్మావు కదా, నువ్వు నమ్మావు కదా, దేవుడు నిన్ను బలహీనపరుస్తాడు అనుకుంటున్నావా? ఇదిగో తిమోతి అంటున్నాడు, తిమోతికి పౌలు రాస్తున్నాడు. పౌలు అంటున్నాడు, తిమోతి భయపడద్దు, మనకు కూడా బలహీనతలు వస్తాయి, మనం కృంగిపోతాం. అయితే ఎప్పుడు బలహీనమో అప్పుడే బలవంతులం. చప్పట్లు గట్టిగా హల్లెలూయా. ఎప్పుడు బలహీనమో అప్పుడే బలవంతులం, ఎప్పుడు బలహీనమో అప్పుడే బలవంతులం. అందుకనే పౌలు అంటున్నాడు, పిల్లరా, బలపరచు దేవుని యందే నేను సమస్తమును చేయగలను. చప్పట్లు గట్టిగా. బలపరచు దేవుని యందే నేను సమస్తమును చేయగలను. చప్పట్లు గట్టిగా. ఎన్నిసార్లు బలపరిచాడు జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. మా అయ్యా నైనా చూద్దాం, ఎన్నిసార్లు దేవుడు మిమ్మల్ని బలపరిచాడు, ఎన్నిసార్లు దేవుడు కృంగిన నీ జీవితాన్ని బలపరిచాడు, ఏడుస్తున్న నీ జీవితాన్ని ఎన్నిసార్లు కళ్ళ నీళ్లు తుడిచాడు, ఎన్నిసార్లు వేదనతో ఉన్న నీ జీవితాన్ని పైకి లేపాడు. పిల్లరా, ఎన్నిసార్లు ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు చూసారా. కాబట్టి ఆయన బలమిచ్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పాను పిల్లలు, జాగ్రత్తగా విందామా? మనందరం జాగ్రత్తగా విందామా? అందరూ ఒకసారి దేవుని వైపు చూద్దామా? దేవుడు మనకు బలమునివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలా దేవుని నుండి మనం బలం పొందగలమంటే ఒకటే, చెప్ప గట్టిగా, ఒకటి పిల్లరా, ఎలాగూ మనం బలం పొందగలం? నెంబర్ 1, ఆనందించడం ద్వారా. ఆనందించడం అంటే ఆరాధన చేయడం. స్తోత్రం చెప్ప గట్టిగా. చాలా మంది సాక్ష్యాలు చెబుతారు. ఎలా? ప్రార్థనకు నీరసంగా వచ్చానన్నా, చాలా నీరసంగా వచ్చాను, వెళ్ళకూడదు అనుకుంటూ వచ్చాను, ఉంటానో లేదనుకుంటూ వచ్చాను, పాడతానో లేదనుకుంటూ వచ్చాను. అయితే ఆరాధన చేస్తూ ఉండగా చెప్పలు కూడా గట్టిగా ఆరాధనకు వచ్చి ఆరాధనలు అడుగుపెట్టి ఆరాధన చేస్తూ ఉండగా దేవుని మహిమ రీతిగా నా మీదకు దిగి వచ్చింది, నేను శక్తి పొందానని ఎంతమంది సాక్ష్యం ఇచ్చారు? ఆమేన్. ఆనందించడం అంటే ఆరాధించడం. నెంబర్ 2, ఆయన కృప ద్వారా మనం బలవంతులం అవుతాం. నెంబర్ 3,
ఆయన కొరకు ఎదురు చూచుట ద్వారా మనం బలవంతులం అవుతాం. నెంబర్ 4, ఆయన నమ్ముట ద్వారా, నమ్మకత్వమే మనం బలవంతులుగా చేసిందంతే. ఆమేన్, హల్లెలూయా. పిల్లరా, మీరు నమ్మారు, ప్రార్థించారు, దేవుడు చేస్తాడు. దేవుడు చేస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని సన్నిధిలో ప్రార్థించిన వారు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చిన వారు, బ్రతికే శరణ్యమని దేవుని పాదాల దగ్గర గడిపిన ఎవరిని కూడా సిగ్గుపరచలేదు. దేవుడు బలపరిచాడు. దేవుడు అంతే, దేవుడు బలపరిచాడు. ఈ రాత్రి నిన్ను నన్ను బలపరచడానికి యెహోవా హస్తం చాపబడి ఉంది. యెహోవా హస్తం చాపబడి ఉంది. యెహోవా హస్తం చాపబడి ఉంది. దేవుని హస్తం చాపబడి ఉంది. అందరూ ఒకసారి లేచి నిలబడదామా?